త్రిశూలంతో మొత్తం ఫైట్స్ మొత్తం ఎరగదీస్తారు అంటే డైరెక్షన్ గానీ. మనకి అఖండ వన్ మీద డబుల్ ట్రిపుల్ ఉంది. అఖండ 2 చాలా పాండ్య మూవీలో మళ్ళీ అఖండ 2 తీసుకురావడం జరిగింది. మూవీ అయితే ఎక్సలెంట్ అనిపిస్తుంది. చాలా స్టోరీ లైన్ కూడా కొంచెం దాని మీద డిఫరెంట్ గా కొంచెం బాగా అంటే తీసుకురావడం సినిమాలో జరిగింది. ఎక్కువ సనాతన ధర్మాన్ని చూపించారు, మన తెలుగు వాళ్ళు గౌరవాన్ని చూపించారు అనేసి అన్నారు. అవును, దాంట్లో సనాతన ధర్మం, మనకు ధర్మం గురించి కూడా అంటే దేవస్థానం గురించి కూడా బాగా చూపించడం జరిగింది. సినిమా మొత్తం మనకి దేవస్థానం మొత్తం అంటే శివుడు ఇప్పుడు తాను. ఇప్పుడు జనరేషన్ కి దేవుళ్ళ కోసం తెలుసుకోవాలంటే అఖండ 2 ఖచ్చితంగా చూడాలనేసి అంటున్నారు. అఖండ 2 లో మనకి అంత దేవుళ్ళలో ఉంది. ఇప్పుడు చాలా మందికి దేవుడు అంటే చాలా మందికి కొంతమందికి నమ్మకం లేదు, దేవుడు ఉన్నాడా లేదా అన్నట్టు నమ్మకం లేదు. కానీ ఈ సినిమాలో మనకి దేవుడు ఎంత అయితే మనకు నమ్మకం ఉంటుంది దాన్ని పూర్తిగా వివరించి బాగా చూపించడం జరిగింది. దీంట్లో మూవీలో మొత్తం ప్రతి పాయింట్ టు పాయింట్ కూడా మనకి సనాతన ధర్మం గురించి కూడా బాగా పాయింట్ పాయింట్ బాగా అంటే వివరించారు. బోయపాటి బాలకృష్ణ ఇంకా ఎవరికి నేను కాంబినేషన్ అని చెప్పుకోవచ్చా? ఎవరికి అంటే అక్కడ మనకి బోయపాటి బాలకృష్ణ సినిమా కాంబోలో మనకి మొత్తం ప్రతిదీ పాయింట్ పాయింట్ ప్రతిదీ స్టోరీ లైన్, ఒక ఎమోషన్, ఫ్యామిలీ డ్రామా మొత్తం క్యారీ చేస్తారు. అంటే బోయపాటి బాలకృష్ణ కాంబోలో మనకి ప్రతి వచ్చిన లేజెండ్ గానీ, అఖండ 1 కానీ 2 కానీ మొత్తం మనకి సింహ గానీ ఆ సినిమాలు మొత్తం మనకి ప్రతిదీ ఒక పాయింట్ ఏమైనా ఉంటుంది, ఫ్యామిలీ డ్రామా ఉంటుంది, ఒక స్టోరీ ఉంటుంది, ఒక మెసేజ్ కూడా ఉంటుంది. అంటే మెసేజ్ మనకి రీసెంట్ గా ట్రైలర్ లాంచ్ అయినప్పుడు చాలా మంది ట్రోల్ చేశారు. అంటే ఆ ట్రైలర్ లో వచ్చిన ప్రతి బిట్ కట్ చేసి చాలా ఘోరంగా ట్రోల్ చేశారు. ఆ ట్రోలర్స్ కి ఈ సినిమా మంచి